తారీఖు నా గుండె ఆపరేషన్ మంచిగా జరిగింది. 3 రోజులు హాస్పిటల్ నుండి ఇవాళనే ఇంటికి వచ్చినాను. వాస్తవంగా ఇది పెద్ద మేజర్ ఆపరేషనే. ఎందుకంటే ఇది ఓపెన్ హార్ట్ సర్జరీ. గుండెని ఆపేసి గుండె కొట్టుకునే పంప్ బంద్ చేసి ఇది బయటి పంప్న మీద రక్తం అంతా తిరుగుతుంటుంది. అట్లనే గుండెను ఓపెన్ చేసి అందులో ఉన్న వాల్వ్ కోసేసి వేరే వాల్వ్ పెట్టి మళ్ళీ కుట్టేస్తారు. మళ్ళీ గుండెను స్టార్ట్ చేస్తారు. అంటే ఆపరేషన్ అప్పుడు గుండె ఆగిపోతుంది. అయితే పెద్ద ఆపరేషనే కానీ నాకు 100% డాక్టర్ల మీద నమ్మకం ఉండే. కానీ నాకు ఎంతో సంతోషం ఏంటంటే డాక్టర్ కూడా చెప్పిండ్రు, ఈ ఆపరేషన్ అయిపోయినాక నీకు ఇంతకంటే మంచిగా ఉంటాయి హెల్త్. ఎందుకంటే ఇంతకుముందు నీ గుండె ఓన్లీ 90% 80% పనిచేస్తుంది. ఇప్పుడు దీని తర్వాత 100% పనిచేస్తుంది. చాలా సంతోషం. డాక్టర్లు ఇది కూడా చెప్పింది ఏంటంటే వచ్చే 10 రోజులు కొంచెం ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే అందరితో కలవడము, స్ట్రెస్ ఇవన్నీ బంద్ చేయమన్నారు. కానీ ఇంకా సంతోషం ఏంటంటే ఇవాళ పొద్దుగాల ప్రధానమంత్రి మోడీ గారు నాకు ఫోన్ చేసి మీ ఆరోగ్యం ఎట్లుంది, నొప్పులు ఎట్లున్నాయి అని అడిగి, నేను చెప్పిన నొప్పులు ఉండే తక్కువైనాయి, మంచిగా కోలుకుంటున్నాను, ఇప్పుడే నేను ఇంకా 2 గంటలలో ఇంటికి పోతా అని చెప్పడం జరిగింది. అయితే ప్రధానమంత్రి మోడీ గారు అన్నారు, డాక్టర్ చెప్పింది ప్రతి ఒక్క మాట పాటించాలి, నువ్వు ఏం పనులున్నా అవన్నీ పక్కకు పెట్టి ఫస్ట్ అయితే నువ్వు డాక్టర్ మాటలు పాటించమన్నారు. నాకెంతో కృతజ్ఞతలు మోడీ గారికి, ఎంతో సంతోషమైంది. ఇటువంటి నాయకులు మా దగ్గర ఉండు నాకు అదృష్టం అని నేను అనుకుంటున్నాను. కానీ మీ అందరికి కూడా నా కృతజ్ఞతలు. ఎందుకంటే మీరు కూడా ఎంతోమంది అభిమానులు ప్రార్థించిండ్రు, గుడ్ విషెస్ చెప్పిండ్రు, డబ్బున కోలుకోమని చెప్పిండ్రు. ఇవన్నీ కూడా నాకు పెద్ద ధైర్యం ఇచ్చింది. మీ అందరికి కూడా నాకు కృతజ్ఞతలు. నేను ఇంకా వారం తర్వాత నేను అందరినీ కలవచ్చు. 2 వారాల తర్వాత అందరినీ తిరగగలగవచ్చు నార్మల్గా. ఇంతకంటే ముందున్న ఆరోగ్యం కంటే ఇప్పుడు ఇంకా మంచిగా ఉంటుందని అందరికీ చెప్తున్నాను.